గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. దివ్యాంగుని భూమి ఆక్రమించలేదు చాకలి ఉమాశంకర్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో చాకలి ఉమాశంకర్ అను నేను ఎవరి భూమి ఆక్రమించుకోలేదని 2007వ సంవత్సరంలో రొద్దం గ్రామం పొలం 166 సర్వే నంబర్ 13వ లెటర్ నందు 4 ఎకరాల 85 సెంట్లు అసైన్మెంట్ భూమిని అప్పటి రెవెన్యూ అధికారులు నా భార్య చాకలి పద్మావతి పేరున పట్టా ఇచ్చారని, ఈ భూమిని నేను చదును చేయడానికి 4 లక్షల దాకా ఖర్చు చేసి ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కలు పెంచుతుంటే షరీఫ్ కుటుంబ సభ్యులు ఆ మొక్కలను తొలగించినందుకు నేను పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయగా రొద్దం ఎస్ఐ షరీఫ్ను విచారణకు పిలిచినందుకు ఉమాశంకర్తో కలిసి పోలీసులు బెదిరించారని అవాస్తవాలు చెప్పారని, కావున నన్ను పోలీసులను అవమానించడం షరీఫ్కు సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ భూమి తగాదా విషయం డిప్యూటీ తహసీల్దార్ను మీడియా వివరణ కోరగా రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూమి ఎవరికి చెందుతుంది అనేది త్వరలోనే తెలుపుతామని తెలియజేశారు. వారి పేరు పద్మావతి. మాది రొద్దం గ్రామం, రొద్దం మండలం, పెనుగొండ తాలూకా, సత్యసాయి జిల్లా. మేము చాకలి కులమునకు చెందిన వాళ్ళము, నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము. అయితే రొద్దం గ్రామంలో రొద్దం పొలంలో 2007 సంవత్సరంలో మాకు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 166/13లో 4 ఎకరాల 80 సెంట్లు పట్టా ఇచ్చినారు అప్పటి ఎంఆర్ఓ గారు. అయితే అప్పటి నుంచి ఆ పట్టా నా భార్య పద్మావతి పేరు మీద ఇచ్చినారు. అయితే దాంట్లో కంప చెట్లు తొలగించుకొని దిబ్బలో కుప్పలుగా ఉంటే కూడా అదంతా చదును చేసుకొని అప్పటి నుంచి చదును చేసుకోవడానికి 4 లక్షల దాకా ఖర్చు అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమే సాగులో ఉన్నాం. ప్రజెంట్ కంది కూడా విత్తినాం. కంది అయిన తర్వాత మామిడి మొక్క ఎన్ఆర్జిఎస్లో మామిడి మొక్కలు అప్లై చేసుకొని ప్లాంటేషన్ కింద మేము కూడా మొక్కలు ఉపాధి హామీ కూలీల ద్వారా గుంతలు పెట్టించినాం. గుంతలని వేరే వాళ్ళు కుంటి షరీఫ్ అనే వ్యక్తి కుంటి షరీఫ్ కుటుంబ సభ్యులు మా భూమి మాదంటూ గుంతలు పూడ్చినారు. అదే క్రమంలో లీగల్గా నేను నా దగ్గర ఏమైతే డాక్యుమెంట్ ఉందో అది రొద్దం పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసినాను. ఎస్ఐ గారు పిలిపించి వారి సమక్షంలో మీకు ఏముందని గుంతలు పూడ్చినారు, అది గవర్నమెంట్ ఎన్ఆర్జిఎస్ కింద శాంక్షన్ అయ్యాయి కదా, మీరు ఎట్లా పూడుస్తారంటే సరే సార్ మేము పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకొని మేము గుంతలు తీసేస్తామని చెప్పి ఆ రోజే తిరుగు రోజు గుంతలు తీసేసినారు. అదే క్రమంలో ప్లాంటేషన్ కింద గవర్నమెంట్ వారు మొక్కలు మా తక్కువ జాతి ఇస్తారని చెప్పి ఎక్కువ జాతి మీరు తెచ్చుకుంటే మీకు డబ్బులు మీ అకౌంట్లోకి ఇస్తామని చెప్పిన దానివల్ల ప్లాంటేషన్ కూడా హిమాయత్తు, మల్లిక, కేసరి, మళ్ళీ వచ్చేసి బాదామి అనే మొక్కలు 320 మొక్కలు 230 రూపాయలతో కొని నేను మొక్కలు నాటితే 2 నెలల తర్వాత మొక్కలు నాటి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు మొక్కలను సంరక్షిస్తుంటే నైట్కు నైట్ పోయి షరీఫ్ కుటుంబ సభ్యులు కొడుకు నూర్ మొహమ్మద్ మళ్ళీ వేరే వాళ్ళు పోయి నైట్కి నైట్ మొక్కలన్నీ పీకేసి నష్టపరిచి మాకి ఆర్థికంగా దెబ్బతీసినారు. అదే క్రమంలో తీసిన తర్వాత నేను కూడా మళ్ళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు కూడా వారి పైన కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే నాకు 166/13 నెంబర్ సర్వే నెంబర్లో 4 ఎకరాల 80 సెంట్లు పట్టా అప్పటి ఎంఆర్ఓ గారు ఇస్తే 2 నెలల క్రిందటం అది 166/13 చేర్చి రికార్డు తారుమారు చేసి నాకు ఇబ్బందులు కొని తెచ్చిపెట్టి ఎంఏ నాగేంద్ర సార్ సమక్షంలోనే ఇది జరగడం శోచనీయం. రికార్డులో 166/13 ఉంటే దాన్ని 166/13 చేర్చి నా తప్పుడు నన్ను ఈ రికార్డు తప్పంటూ మా రికార్డులో ఇది లేదంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అయితే
మాకు అప్పట్లో ఇచ్చింది 166/13 సర్వే నెంబరు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్నటి రోజు షరీఫ్ కుటుంబ సభ్యులు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారంటూ మా కుటుంబ విషం జిమ్ముతూ పోలీసులపై విషం జిమ్ముతూ పోలీసులు మా దుర్మార్గంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పి వారిపైన కూడా దుర్భాషలాడుతూ వారిని కూడా బజారుకి ఇడుస్తూ మేమిచ్చిన కంప్లైంట్ మేరకే వాళ్ళు కేసు కట్టారు. మేమిచ్చిన వాళ్ళు చెట్లు పీకేసినారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే పిలిపించి విచారించి కేసు కట్టినారు తప్పితే వాళ్ళని ఆ విధమైన పోలీసులు ఏ విధమైన మాటలు మాట్లాడలేదు. అయితే వాళ్ళను కూడా దుర్భాషలాడుతూ మమ్మల్ని కూడా హింస పెడుతూ నాకు ఈ ఆర్థికంగా దెబ్బతీస్తూ చాలా పరువు తీసే విధంగా నేనేదో కబ్జా చేసినట్లు, నేనేదో రికార్డు లేకుండా కబ్జా చేసినట్లు ఇది వరలో కూడా నేను ఎప్పుడు కూడా ఒక కేసు ఎఫ్ఐఆర్ కూడా నా మీద లేదు. ఎక్కడ కూడా నేను దౌర్జన్యాన్ని చేసిన దాఖలాలు లేవు. మా కుటుంబం పేదరికం నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా గౌరవప్రదంగానే బతికింది. అయితే మొన్నటి దినము అవమర్యాద పరిచి మా కుటుంబాన్ని బజారుకిర్చి లేనిపోని అపవాదులు వేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ పత్రికా విలేకరులు తెలియజేస్తున్నారు.